పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథం, ప్రవక్త యెషయా రచించినటువంటి గ్రంథం. ప్రవక్త యెషయా రచించినటువంటి గ్రంథం 55వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. ఒక్కరు ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త యెషయా ప్రవచించినటువంటి గ్రంథంలో చదువుకున్న లేఖనం చెబుతున్నటువంటి సత్యాలను ఈ ఆరాధనలో జాగ్రత్తగా వింటూ గ్రహిస్తూ ఆ విధముగా ప్రభువులో జాగ్రత్తగా దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటకై ముందుకు వెళ్తాం. అందులో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా వినండి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచుదరు? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఆ తర్వాత నా మాట జాగ్రత్తగా ఆలకించి మళ్ళీ ఆన్సర్ కింద ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు మనకు బాగా తెలుసు. సామాన్యుని నుండి సంపన్నుని వరకు, వాలంటీర్ నుండి ప్రధానమంత్రి వరకు, కండక్టర్ నుండి కలెక్టర్ వరకు, చిన్నల నుండి వృద్ధుల వరకు, పేదవాడి నుండి ధనికుడి వరకు చాలా భయాందోళనలతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమున ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకో మనకు తెలుసు. ఎందుకండి? కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా నాకు సోకుతుందో అన్నటువంటి భయాందోళనలతో ప్రతివారు కూడా అంతర్మథన చేత, మానసిక వేదన చేత కూర్చోలేకపోతున్నాడు, పండుకోలేకపోతున్నాడు, సరిగా తినలేకపోతున్నాడు, తినవాడు కంటికి నిద్ర పట్టలేకపోతుండే. ఎవరికి చూసిన గుండెల గురువులు, మనసులో ఆవేదన, ఆత్మలో ఆక్రందన,
మరి డబ్బులు లేవా? ఉన్నాయి. పనులు చేసుకుంటారు లేదా? చేసుకుంటున్నారు. డ్యూటీలు చేయట్లేదా? చేస్తున్నారు. హోదా లేదా? ఉంది. బ్రెజిల్ ప్రధానికి మరొకసారి మూడోసారి కరోనా వైరస్ సోకిందట. ఏం తక్కువ? దేవుని బిడ్డలారా, అంటే ప్రతి మనిషి ఒక కరోనా వైరస్ గురించి ఈ మాట చెప్తున్నాను. ఎన్నెన్నో భయాందోళనలు, నిద్ర పట్టదు, తిండి ఒళ్ళుకు పట్టదు, ఎంత సంపాదించినా ఆ ధనరహ తీరట్లేదు, ఎంత కూడబెట్టినా, ఎన్ని ఆస్తిపస్తులు సంపాదించినా, ఎంత బంగారే దిగవేసినా మనిషికి మాత్రం సంతోషం, సుఖం, నెమ్మది అనేది చాలా దూరంగా ఉంది. అనుభవించేవారు చాలా తక్కువ. ఎందుకో తెలుసా? డబ్బుంటే చాలు, ఆస్తిపాస్తులుంటే చాలు, చదువు గొప్పగా చదివితే చాలు, ఉన్నత ఉద్యోగాలు చేస్తే చాలు, మంచి గౌరవప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటే చాలు, అధిపతిగా ఉంటే చాలు అని అనుకుంటున్నారా? కానీ నిజానికి ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటని? మనిషికి దేవుని యందు భయభక్తులు లేక, మనిషికి దేవుని యందు భయభక్తులు లేక, భయం లేని కోడి బజార్లో పుట్టించినట్టుగా మనిషికి భయం లేదు. ఆరాధన భయం, దేవుడన్న భయం, దేవుని సన్నిధిలో భయం, ప్రార్థన భయం, దేవుని వాక్యమైన భయం. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు, ఏ విధమైనటువంటి వాడు, ఆయన ఎలాంటి శుభ్రత కలిగిన వాడు, నేను ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, భయం భక్తి లేకుండా జీవిస్తున్నటువంటి వారు లేరా? ఈ రోజున కోకలు అలా ఉన్నారు కనుక దేవుని ఉగ్రత నానా విధాలుగా లోకంలో ఉన్న ప్రజలను అలా ఏమని ఒక్కసారి దేవుడు ఏమని కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. అంతే కదా, బైబిల్ ఉంది కదా, నిమిషం మాత్రమే కోపగించుకుంటేనే ఇన్ని రోజులు, నెలల, సంవత్సరాల తరబడి ఆరాధనకు రావాలంటే భయం. ఆయన నా కారణం సోకుతుందని ఇంట్లో ముడుక్కొని కూర్చుంటున్నావు. ప్రార్థన చేసుకోవాలన్నా చేత కావట్లే, అదే భయం భయం భయం. మనసు ఆగలేదు, ఆరోగ్యం ఆగలేదు, కుటుంబ పరిస్థితులు బాగలేదు, రకరకాల. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ భయము భక్తి లేక దేవుని ఉగ్రత నానా విధాల చేత ఈ పరిస్థితుల్లో ఇలాగా ఉగ్రత చూపిస్తున్నారు. అయినా దేవుని బిడ్డలకు దేవుడు ఏమాత్రం హాని కలుగజేయడు. ఏ అపాయము నీ యుద్ధకు రాదు, ఏ తెగులు నీ గుడారము మరి వస్తుంది, అపాయం కలుగుతుంది అంటే ఎక్కడ లోపం మనకు మనం పరిశీలించాలి, పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఆ భయభక్తులు కలిగి జీవించాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనకు తెలుస్తుందా? నేను మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారునిగా
ఈ లోకమంతా ఏకమై ఏది ఏమైనా నీకు ఒక ఇంచి మాత్రము కూడా సమస్య రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థముగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి మనం పూనుకుంటే ఈ లోకములో ఆయనే నీకు సమస్తమై. దేవుడి పిల్లలకు ఎలా ఉంటాడో తెలుసా అని? ఆయన ముందు ఉంటాడట, వెనుక ఉంటాడు, ఇటు ప్రక్కన ఉంటాడు, ఇటు ప్రక్కన ఉంటాడు. ఇక ద్వితీయోపదేశ కాండములో దేవుడు అంటాడు, చుట్టూ కూడా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా పిల్లలను ఏ విధముగా భయంకరమైనటువంటి శ్రమల్లో నుండి, వ్యాధుల్లో నుండి, దుఃఖములో నుండి, నిట్టూర్పులలో నుండి, భయంకరమైన ఐగుప్తు చేతుల నుండి విడిపించి నడిపించి తీసుకొని వారికి కావలసిన ఆహారము, వారికి కావలసిన ద్రాహము, వారికి కావలసిన అవసరతలు తీర్చడానికి ఏ విధంగా నేను చంకబెట్టుకొని ఎత్తుకొని నడిపించుతున్నా అలాగనే నిన్ను నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలకు దేవుడు అటువంటి మంచి కాపుదల ఉంటుందండి. భయపడనక్కర్లేదు. అయితే భయపడుతూ సంతోషాన్ని కోల్పోతున్నారు. భక్తి జీవితంలో వెనుకబడి నెమ్మదిని కోల్పోతున్నారు. దేవుడిచ్చే ఆ సమాధానం కుటుంబంలో పొందలేకపోతున్నారు. ఇంకొందరైతే అనవసరంగా ఏమండి ఆహారము కానిదని కొరకు రూకలు డబ్బులు ఇచ్చి మరి కష్టపడి రాత్రి మొదలు రెక్కలు ముక్కలుగా చేసుకొని కష్టపడి డ్యూటీలు ఓటీలుగా చేసుకొని కష్టపడి నెలంతా వారమంతా రోజంతా కష్టపడి సంపాదించి తీసుకొని వస్తున్న ఆ డబ్బు బాధలు ఉన్నాయని చెప్పి బార్షాప్కి వెళ్ళి బ్రాండీ కొడుతున్నారు. అది డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే కదండి. అది తృప్తిని కలిగజేస్తుందా? సంతృప్తి బాధల్లో బీరు తాగితే పోతుందట అని అనుకుంటూ భ్రమపడుతూ బ్రాండీ తాగితే, విస్కీ తాగితే, సారా తాగితే పోతాదంటూ అనుకుంటూ వాళ్ళు డబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా అనారోగ్యాన్ని. చివరికి అది ప్రయోజనం కాదు తెలుసు, వారికి కూడా తెలుసు, తాగేవారికి కూడా తెలుసు. సిగరెట్ల వారు తాగేవారికి తెలుసు, తయారు చేసేవాడే చెప్పాడు పెట్టే మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్, అది పొగ తాగటం హానికరం అని తయారు చేసేవాడికే. మరి ఎందుకు చెప్తున్నారు సార్? వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను తాగుతున్నాను. మేము లేకపోతే ఆదాయమే లేదు గవర్నమెంట్ అని చెప్పి మహా జ్ఞానవంతులు కూడా లేకపోలేదు. వాడు చేస్తాడో తాగుతున్నాం, వాడు పోతున్నాడో తాగుతున్నాం, వాడు రమ్మంటున్నాడు వెళ్తున్నాం, వాడు తొప్పేస్తాడు తింటాడు పడ్డావా, వాడు తొప్పేస్తాడు అగ్నిలో పడతావా, వాడు నెట్టేస్తాడు కింద పడతావా? అయ్య బాబోయ్ దానికి మాత్రం నేను చోటియా. గుట్కలు తినటం నష్టం, అది నోటి క్యాన్సర్ వస్తుంది తెలుసు. అయినా కూడా కోతి మూతి ఎట్లా తెలుసా? కోతి మూతి టోటల్గా ఇది ఎంత పెట్టింటాడు. నాకు తెలిసిన అక్క, మన ఇంటి పక్కన నేను ఒక అక్క, ఆకు నమిలి 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 మేక నమిలినట్టు నమిలి 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 నలివి ఆమె గర్భవతి ప్రసవానికి వెళ్తే రిమ్స్ హాస్పిటల్లో చేరితే ఆమె అంతా స్కాన్ చేస్తే డెలివరీ తీసుకోకపోతే లోపల ఉన్నటువంటి బేబీ కూడా రక్తపు ముద్ద పిడిస కట్టుకోకపోయిందంటండి. నాకు సత్యం, ఎవరో కదా నాగరాజు భార్య. కావాలంటే మరి అడిగి కనుక్కొని ఆ రక్తం పిడిస కట్టుకొని పోయింది. ఏమంటే ఆకు నమిలి నమిలి వేసుకొని
నష్టం తిక్కి 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 పనులు చూస్తే ఏమండి 32 పనులు ఊడిపడినట్టుగా అంతా రక్తమే కనబడుతుంది. ఎర్రగానే నష్టం అని తెలుసు. ఏమైనా ప్రయోజనం అండి? అది నష్టమే కానీ ప్రయోజనం ఉందా? మరి డబ్బులు ఇచ్చుకుంటున్నారు. ప్రయోజనం లేని దాని కొరకు రూకలిచ్చి ధనము చెల్లించి డబ్బులు ఇచ్చి ఏం చేస్తున్నాడు? లేకపోతే అప్పు తీసుకొని పోయారా సరే, ఏమంటే నాకు ఒక పూట తిండికి లేక తినడానికి లేకపోయినా పర్వాలేదు, తాగలేక నేను ఉండలేను. ఏమండి? రూకలిచ్చి 3 గంటల సంతోషానికి. ఇప్పుడు సినిమాలు దేవుడి మహాదేవాలను ఆఫ్ చేసినారులేండి. 3 గంటల సంతోషానికి సినిమాలకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని పోయిన వాళ్ళు లేరా? అక్కడ ఉంటుంది సంతోషం. సండే వస్తే హాలిడే జాలిడే అని చెప్పేసి వాటర్ ఫాల్స్. ఎప్పుడైనా అర్థంగా ముఖం చూసుకున్నారా? నీ ముఖం చూస్తే అంతకంటే ఘోరంగా ఉంటుంది. నీ వాటర్ ఫాల్స్ రావాలని అనాలని అనిపిస్తుంది, కానీ కొంచెం ఏమని అనుకుంటారని బాధ వల్ల సరే. ఇలానే ఒకరు వెళ్ళి ఒక కుటుంబం ఆహ్లాదకరంగా బాగుంటుంది, సండే ఒక్కరోజే నాకు హాలిడే అని చెప్పేసి ఒక గిరికి వెళ్ళి కుమారుణ్ణి చేతులారా వాళ్ళే పోగొట్టుకొని నీటిలో మునిగిపోతుంటే కన్నారా అలా మునిగిపోతూ ఉంటే జల సమాధి అయిపోతూ ఉంటే కొయ్యో మొర్రోని ఏడుస్తూ వెనక్కి తిరిగి వస్తే జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏమైనా ప్రయోజనమా? ఆహారం కాని దాని కొరకు, ప్రయోజనం లేని దాని కొరకు పరిగెత్తుతున్నారు ప్రజలు. విశ్వాసుల సహితం అంటే చాలా బాధాకరమైన విషయం. విశ్వాసీయ ఆరాధన లేక ఆదివారం ఎక్కడ ఉండాలండి? పార్కుల్లో, పబ్బుల్లోనా, సినిమా థియేటర్లోనా, సాగర తీరాలనా, పోటీ ఫ్రెండ్స్తోనా, ఎక్కడ? దేవుని సన్నిధానములో దేవుని ఆరాధించడానికై, దేవుని కనపరచడానికై, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని పిల్లలు దేవుని సన్నిధానానికై రావాలి. అయ్యో ఎంత బాధకరమైన సంగతి! ఒకరోజు ఒక ఆదివారం ఏదో పొరపాటు లేకపోతే అర్జెంట్ అంటే పర్వాలేదు, ఇక పొరపాటుని అలవాటుగా మార్చుకున్న వారు కొందరు ఉన్నారు. డ్యూటీ డ్యూటీ డ్యూటీ, పని పని పని. అక్కడికి కరోనా రాదు, దేవుని దగ్గర వస్తుంటే కరోనా. ఏం డైలాగండి? సారీ టు సే, నన్ను క్షమించాలి ఒకవేళ మీరు బాధపడినా. జరుగుతున్న సత్యాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ ప్రయోజనము లేనివి. ప్రయోజనం ఏంటి? దేవుడు అన్నారు, మార్తా మార్తా, నీవు ప్రయోజనం లేని దాని కొరకై ప్రయాసపడుతున్నావు. ఇదిగో ఈ మరియా చాలా విలువైనది, దేవుని పాద సన్నిధిని ఆమె గడుపుతూ ఉంది. ఇది ఒక్కటే నీకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రియ దేవుని బిడ్డ, కొందరు ఎన్ని రాళ్ళ దీపాలు తింటున్నా, కొందరు ఎన్ని ఏమండి సైతాను ఉచ్చులో పడి, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని, సాతాను శోధనల చేత ఎన్ని రాళ్ళు దెబ్బలు తిన్నా, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా, ఎన్ని జీవో దెబ్బలు తిన్నా, ఇంకా ఎన్ని దెబ్బలు తిన్నా జ్ఞానోదయం కలగట్లా. నా దారి అన్నట్లుగా ఉన్నాను. అది నీకు ప్రయోజనం కాదు సుమా, అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రభువు నా వాళ్ళ ప్రేమతో తెలియచేస్తున్నాను. ఆశీర్వాదం ఏంటి? ఇదిగో ఆయన మాట జాగ్రత్తగా వినాలి. వింటే మంచి పదార్థము భూమి మీద మనం భుజిస్తాము. అంత మాత్రమే కాదు, సారమైన
సారమైన దాని యందు సుఖిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారమైంది ఎక్కడుంది? ఏ మార్గంలో ఉంది? ఏ చోట ఉంది? పిక్నిక్ లో ఉందా? యాత్రలో ఉందా? లేక నువ్వు పోయే స్థలాలలో ఉందా? నువ్వు వెళ్ళే మార్గాల్లో ఉందా? నువ్వు సహవాసం చేసే ఆ సహవాసంలో ఉందా? ఎక్కడుంది? ఏ లోకంలో ఉంది? ఎక్కడుందండి? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనల గ్రంథం చదువుతాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం, క్షమించాలి 65వ అధ్యాయం 11వ వచనం. 65:11. నీ చాడలు సారము వెదజల్లుచున్నవి. ఈనాడు ఆయన అడుగు జాడల్లో నడవడానికి దేవుని మాటను జాగ్రత్తగా వినకుండా ఎటు పడితే ఏ అడుగులో ఎక్కడ అడుగు కాలు అడుగేస్తుందో అక్కడికి వెళ్తూ సారం లేని సార్ ఉట్టికెక్కడు స్వర్గానికి ఎక్కడు అంటారే కొందరు. వీడు సచినోడు మా ఇంట్లో ఉన్నాడు, వాడు ఉట్టికెక్కడు స్వర్గానికి ఎక్కడు. సారం లేని వ్యక్తి అండి కొందరు స్త్రీలు చెప్తుంటారు. అలాంటి భక్తి జీవితం ఈనాడు కనబడుతూ ఉంది కొందరిలో. నీ భక్తి సారవంతమైనదిగా ఉండాలి. ఆ సారవంతమైన దానిని సుఖించాలి. మనము సంతోషించాలి. ఆ భక్తి, ఆ సారవంతమైన మార్గం ఏది అంటే దేవుని అడుగు జాడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గములోనే ఆయన సారం వెదజల్లుతున్నాడు. ఆ అడుగులో అడుగు వేస్తా ఉంటే నీకు శపసత్యము కాని సంతోషం, చెప్పలేనంత ఆనందం. నీకు ఎటు తోచని ఆ పరిస్థితిలో ఉన్నా పౌలు గారు చెప్పినట్టు నాకు కొదవై ఉండుట నేను చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉంట నేర్చుకొని ఉన్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావు. సారవంతమైన ఆ అడుగులో జాడల్లో నడవకపోతే నువ్వు నిస్సహారమైనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. నువ్వు చెప్పడానికి ధైర్యం చాలదు. చిన్న సమస్య వస్తే భయపడిపోతావు, జరిగిపోతావు. చిన్న బాధ వస్తే నువ్వు ఎంతగానో కుమిలిపోతావు. చిన్న శోధన వస్తే ఆగిపోతావు. చిన్న జ్వరం వస్తే భయపడిపోతావు. కానీ ఆయన అడుగు జాడలు నీకు సారాన్ని వెదజల్లుతూ వస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును మనం కలిగి ప్రభు మాటను విని ఈ భూమి మీద మంచిగా మన జీవితాన్ని సారవంతమైన దానిగా సుఖంగా సంతోషంగా జీవించాలి. తీరని బాధలతో, తీరని కష్టాలతో, తీరని వ్యాధులతో, తీరని దుఃఖంతో, తీరని రోగంతో, తీరని ఒడ్డీలతో, తీరని ప్రతికూల పరిస్థితులతో జీవితాంతం బ్రతకకూడదు. ఈ బ్రతుకు, మన బ్రతుకు, మన జీవితం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది, చాలా మంచి జీవితం మానవుడికి తెలుసా అండి. అలాంటి జీవితం ప్రభు మనకి ఇచ్చారు. అలాంటి జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎటు పడితే అలా నడవడానికి వీల్లేదు. మన కాలు ఎక్కడికి నడిస్తే అక్కడికి వెళ్ళిపోతానంటే కుదరదు. మన చెయ్యి ఏది పడితే అది చేస్తానంటే కుదరదు. మన నోరు ఏదైనా మాట్లాడుతుందంటే అది కుదరదు. ప్రభువు అది కాదు. దేవుడు చెప్పినట్లుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు మనలో ఆయన ఏ విధంగా ఆశపడుతున్నాడో ఆ విధంగా మన జీవితాలు మలుచుకునే వారంగా ఉంటే భూమి మీద అండి నేను చెప్తున్నాను, లోకమంతా ఏమైనా ఆకలికి అలవటించినా
తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి గుడ్డ లేకపోయినా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు, లోకస్తులకు, దేవుని బిడ్డలకు ఏది కొదవై ఉండదు, ఏది కొదవై ఉండదు. సింహపు పిల్లలు ఉందా? ఆకలి కొనినా ఆకలి కొనవచ్చేమో ఒకవేళ. అది వాస్తవానికి ఆకలి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఎప్పటికప్పుడు కావాల్సినంత రక్తం దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది దాంట్లో సింహాలకు. అవునండి, రాజు అడవికే దానికి ఏం కొదవా? కానీ పొరపాటు దానికి కొదవై ఉన్నా ప్రభును ఆరాధించే బిడ్డలకు ఏ కొదవై ఉండదు. కొరతగా ఉండి మన సమస్యలో బాధలు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి పరిశీలించు. ఎక్కడ బలహీనత? దేవుని మార్గంలో నడుస్తున్నాం, ఎక్కడ తప్పటడుగులు పడుతున్నాయి? దేవుళ్ళో జీవిస్తున్నాం, ఎక్కడ మన పొరపాట్లు? ఏ విధంగా నేను దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల్లో ఉన్నాను? ఆలోచన చేసి ఎప్పటికప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటున్నాం, కాదు, ఆయన శిక్షణలో మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా! శిక్షించట్లేదు. మన దేవునికి శిక్ష మన ఎడల లేదు, కానీ రక్షించటానికే. కానీ ఆ రక్షించడంలో శిక్షణలో నడిపిస్తున్నాడు. ఎందుకోసం? మనలో ఆయన కోరుకున్నంత భక్తి, భయము, విశ్వాసము, తగినంత దేవుడు కోరుకునే ఇష్టమైన జీవితం లేదు కనుక కొరతలు అనుభవిస్తున్నాం. లేకుంటే ఎందుకుంటాయి? ఒకవేళ ఉన్నా ఎందుకు భయపడతావు? భయపడడానికి వీల్లేదుగా. దేవుని వాగ్దానాలు చాలా అమూల్యమైనవి. వాడిని పట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థనకు అద్భుతంగా ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. ప్రార్థన విని ఆయన ప్రార్థన ఆలకించే దేవుడే, కానీ ప్రార్థన విననటువంటి దేవుడు కాదని. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని యందు సుఖము, సంతోషము, నెమ్మది మనము మన కుటుంబాలు అనుభవించాలి అంటే దేవుని మాటలు వినాలి. మనం దేవుని మాట వినాలి. నువ్వు చాలా కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, కుటుంబ పోషణ కొరకై, పిల్లల కొరకై, జీవితం కొరకై. అది చేతి పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా చాలా కష్టపడుతున్నావు, మంచిదే. కొన్ని పర్యాయాలు రాత్రులు కూడా పనిచేస్తున్నావు, మంచిదే. అయితే అదంతా కూడా కుటుంబానికి వ్యయపరుస్తున్నావు, ఆస్తులు సంపాదించుకుంటున్నావు, మంచిదే. అయితే అందులో నువ్వు సుఖంగా ఉంటున్నావా అంటే లేదు. గొప్ప ఆస్తి పరులు, ధనవంతులు, మంచి పేరు పొందిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకో తెలుసా? మనసు నెమ్మదిగా లేక, సుఖం లేక, సంతోషం లేక, ఆ యొక్క సాతాను ప్రేరేపించిన ఆ ప్రేరేపణకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇల్లు విడిచి పారిపోతున్నారు. అయ్య బాబోయ్, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలొద్దు నాకని వెళ్ళిపోతున్నారు ఎక్కడికంటే ఎక్కడ. అయితే దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి, దేవుని మాట విని ముందుకు నడిచేవారి జీవితాలు మాత్రం సుఖంగా, సంతోషంగా ఉంటారు, వారు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వింటున్నామంటే వింటున్నాం, వెతుకుతున్నామంటే వెతుకుతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, ప్రార్థిస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం అన్నట్లుగా కాకూడదు. ఒకసారి జాగ్రత్త అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక వ్యక్తి అలా బయటికి వెళ్ళి ఊరి బయట పొలంలో అట్లా సేద తెచ్చుకొని అట్లా వస్తూ ఆ పొలంలో కొన్ని రాళ్ళు వేరుకొని జోబులేసుకొని అలా
తనకు నచ్చిన లేక వచ్చిన పాట పాడుకుంటూ కనబడినటువంటి పిచ్చుకలను, కాకులను, ఆ చెట్ల మీద వాలినటువంటి వాటిని కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. జోబులో నుంచి ఒక్కొక్క రాయి తీసుకుంటూ కొట్టుకుంటూ వస్తున్నాడు. అలా దరిదాపు ఇక ఊరి లోపలికి ఎంట్రెన్స్ కావాలి. ఆ లోపల వచ్చేసరికి చివరి రాయి, ఆ రాయి తీసుకొని అలా, ఎందుకంటే అన్ని రాళ్ళు అట్లా కొట్టాడు కదండి, ఈ రాయిని కూడా అని తీసుకొని కొట్టబోయాడు, విసిరేపోయాడు. వెంటనే ఆశ్చర్యకరంగా ఆ పైన ఉన్నటువంటి సూర్యుని ఆ యొక్క ఎండ తగిలేతలకి ఆ చివరిలో ఉన్న రాయి తలక్కుమని మెరిచింది. మెరవంగానే ఆ విసిరేసే రాయిని విసిరేయకుండా అలా పట్టుకొని తీసుకొని చూశాడు. చూస్తే అది తళతళలాడిపోతుంది, మెరిసిపోతుంది, రంగులు రంగులుగా కనపడతా ఉంది. ఇదేంది చాలా విచిత్రంగా ఉంది రాయి అనుకొని జోబులు వేసుకొని వచ్చి చూపించాడు కొందరికి. అరే, ఈ రాయి చాలా విలువైనది, ఇది చూపించురా కొందరికి, లేకపోతే కొందరు ఉన్నారు కదా, ఎవరు బంగారు కొట్లో ఉన్నారు కదండి, వాళ్ళ దగ్గర చూపించాలి. సరే అని చెప్పి పట్నంకి వెళ్ళి ఆ బంగారు కొట్టు అయిన దగ్గరికి వెళ్ళి ఆ రాయి చూపించాడు. ఆ రాయి చూపించగానే వాడు, మనకి తెలుసు కదండి కంసాలం అని తెలుసు కదా, అది తీసుకుంటేనే ఇంత మంచి వజ్రం దీనికి ఎక్కడ దొరికిందిరా బాబు అనుకున్నాడు. అనుకొని, బాబు ఈ రాయి నాకు ఇస్తావా, నీకు 20,000 ఇస్తాను. వీడు ఒక్క క్షణం ఆగిపోయినాడు. ఆగిపోయి ఏంది ఈ రాయికి 20,000 అంటున్నాడు అని ఆలోచన చేస్తుంటే పోనీ 50,000 ఇస్తావా. మరలా ఆయనకు మరింత డౌట్ పెరిగిపోయింది. ఈయన ఎందుకు మరలా పెంచి డబ్బులు ఇస్తానంటున్నాడు, ఏంటి రాయి, నేను ఇవ్వను అన్నాడు. లేదు, 1,00,000 రూపాయలు ఇస్తావా అన్నాడు. వెంటనే ఆయన చూడిక ఆ బంగారు కొట్లోనే అతను ఏమంటున్నాడంటే, బాబు విసిరేసిన అతను ఏమంటున్నాడంటే, అయ్యో లక్ష, అయ్యో లక్ష, అయ్యో లక్ష, అయ్యో లక్ష అని గట్టిగా అరుస్తున్నాడంట. ఏ బాబు ఎందుకు అరుస్తున్నావు అని యజమాడంటే, అయ్యా ఇటువంటి రాళ్ళు ఎన్ని పడేశాడు, ఎన్ని లక్షలు పడేశాడు, ఎన్ని రాళ్ళు పడేశాడు, నా అజాగ్రత్తను బట్టి, నాకు తెలియని పరిస్థితిని బట్టి, నేను సరిగా చూడని పరిస్థితిని బట్టి నా జోబు నిండా ఉన్నాయి ఈ రాళ్ళు, ఇలాంటి రాళ్ళు జోబు నిండా వేసుకొని అలాగా పాడుకుంటూ విసురుతూ పిచ్చుకలను కాకులు కొట్టుకుంటూ వచ్చానయ్యా. అందుకు ఎన్ని లక్షలు పడేశాను, ఈ ఒక్క రాయికి 1,00,000 ఇస్తాను అంటున్నావు అని. అప్పుడు జాగ్రత్తగా ఆ రాయిని మరింతగా దాచుకోవడానికి లోపల పెట్టుకోవడానికి వెళ్తే, లేదు ఇక వదిలిపెట్టు, నీకు 5,00,000 ఇస్తాను, ఇచ్చేయను. అయ్యి బాబోయ్, సరే అని చెప్పి ఆ 5,00,000 తీసుకొని, నా ప్రియ దేవుని బిడ్డలారా, అజాగ్రత్తగా ఎన్ని కోల్పోయాడండి ఆశీర్వాదం, ఎన్ని 5,00,000 వచ్చింది. ఈనాడు జాగ్రత్తగా దేవుని మాట వినక ఎన్ని అమూల్యమైన ముత్యాల లాంటి లేక రత్నాల లాంటి వజ్ర వైఢూర్యం లాంటి అంతకంటే మించిన దేవుని మాటలను జాగ్రత్తగా వినక ఎన్నిసార్లు త్రోసివేశాం, ఎన్నిసార్లు కాదనక త్రోసివేశాం, గెట్టేశాం, మెట్టేశాం. ఎంత విలువైన మాటలను నువ్వు లోపలికి ఆస్వాదించక, హృదయంలోనికి చేర్చక, అజాగ్రత్తను బట్టి నువ్వు ఎంతగా జీవితాన్ని నష్టపోయావు. ఒక్కసారి ఆలోచించమని ప్రభు బయట మనవి చేస్తున్నా. చాలా మంది చేసుకునేదంతా వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక ఎక్కడ ఏ సోర్స్ లేకుండా, ఏ దారి లేకపోతే అన్ని దారులు మూసిపడిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇప్పుడు నీకు నీ జీవితాన్ని ఇస్తున్నా, ఏమైనా చేయి. ఏం చేస్తాడు, అంతా ఇవ్వగొట్టుకొని వచ్చి తిని తాగి శరీరంలో ఉన్న సత్వ
ఎముకల్లో ఉన్న సత్వ మాంసం క్షీణించిపోయి అంతా అయిపోయి నేను సమర్పించుకుంటున్నా ప్రభా, నువ్వు ఏమైనా చేయి అంటే అవుతుందే? తిరిగి తిరిగి ఈ లోకంలో ఇష్టానుసారంగా ఎటువంటి అటు తిరిగి సమయానంతా వృధా చేసుకొని ఉన్న ఆ యొక్క దేవుడిచ్చిన ఆ విలువ, ఆ జీవితాన్ని, ఎవరి జీవితాన్ని, ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకొని వృద్ధాప్యంలోనికి వచ్చి ఇప్పుడు నీకే నా జీవితం అంకితం, నా శేష జీవితం ఏం చేయాలి దేవుడు? అయినా ఆ సమయంలో కూడా దేవుడు చేర్చుకొని నిన్ను ప్రేమించి నేను ఆశీర్వదిస్తున్నాడు సుమా. కనుక జ్ఞాపకం చేసుకున్నా, ప్రయోజనం లేని దాని కొరకు ప్రయాసపడుతున్నావు, నీకు ఉపయోగం లేని దాని కొరకు ఎంతగానో పరుగులు తీస్తున్నావు, నీకు ఎందుకు పనికిరాని మార్గంలో ఎంతగానో కష్టపడుతున్నావు, రావాల్సిన చోటికి రాకుండా, వినవలసిన మాటలు వినకుండా, వినవలసిన లేక తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేక ఎంతగానో నష్టపోయావు. ఇప్పుడు వినవలసిన మాటలు వింటున్నావు, రావాల్సిన చోటికి వచ్చావు. జాగ్రత్త, తస్మా జాగ్రత్త. మానవ ఆత్మీయ జీవితం ప్రియ దేవుని బిడ్డలారా నిజానికి చాలా విలువైనది. పోయిన సమయం తిరిగి రాదు. దేవుని సన్నిధిలో దీపం ఉండగానే మన ఇల్లును, అంతేనండి, ప్రాణం ఉండగానే మనము ప్రభు నమ్ముకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని అనుభవిస్తూ కూడా ఇష్టానుసారంగా ప్రయోజనం లేని దాని కొరకు పరుగులు తీస్తే కనుక నీ జీవితం నిన్ను నీవే దేవుడు కాదు నాశనం చేసేది, నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దేవుడు నాశనం చేసేవాడు కాదు, దేవుడు చెడగొట్టేవాడు కాదు, దేవుడు మంచివాడు. చెడిపోయిన వారిని బాగు చేసే దేవుడు, బాగులేని వారిని బాగు చేసే దేవుడు. జ్ఞాపకం చేసుకున్నాం. జాగ్రత్తగా ఆయన మాట విని మనము మంచి పదార్థాలు ఈ భూమి మీద భుజించాలి. అంటే ఏం చేయాలండి? జాగ్రత్తగా వినాలంటే ఏం చేయాలి? దేవుని వెదకాలి, అంతేగాని ఏమిటండి? ఇప్పుడు పలానా చోట యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే తండోపతండాలుగా వెతుక్కుంటూ వెళ్ళారు. అవునా? చిన్నలు, బిడ్డలు, ఏమండి, చంటి బిడ్డలు, వృద్ధులు, ఏ భేదం లేకుండా, స్త్రీ పురుషులు భేదం లేకుండా వేల కొలది వెతుకుని, ఎందుకు? ఆయన మాటలు వినటానికి. అంటే మనం వినాలంటే దేవుని జాగ్రత్తగా వెతకటానికి రావాలి. జాగ్రత్తగా వెతకాలి. ఏమంటే ఒక ముక్కు పుడకపోతే అమ్మకు నిద్ర పడుతుంది రాత్రి, హాయ్ బాబోయ్ నా పడతారు అమ్మడే తీసుకుంటాడు, హాయ్ బాబోయ్ నన్ను ఇంట్లోకి రానేడు, అయ్యో పాస్టర్ గారండి మంచి టార్చ్ లైట్ ఇవ్వండి, అమ్మా ఒక మంచి పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్స్ లైట్ ఎత్తుకుంటా, అమ్మ వర్షం పడుతుంది మళ్ళీ వస్తుంది, ఊడిపోతారయ్యా, త్వరగా కావాలి, చాట కావాలి, లైట్ కావాలి, ఇంకా ఒక 5-6 మంది సహాయం కావాలి. రాయే అక్క, తోడు రావే, ఎదిగి పెట్టవే, నేను ఇంట్లోకి వెళ్ళలేదే. ముక్కు పుడుక ఆఫ్టర్ ముక్కు పుడకప్పుడు మంచి జాగ్రత్త తీసుకుంటున్నావే. అలాంటి ముక్కు పుడకలు ఏమండి మన కాళ్ళ కింద బెడ్లగా ఉండబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ముక్కు పుడకలు ఎన్ని కావాలా బెడ్గా? అంటే మనం నేల మీద కాదు నడిచేది, ఎక్కడ నడుస్తావు? బంగారపు వీధుల్లో నడుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి దేవుని కొరకు ఎంత జాగ్రత్తగా వెతకాలండి? నేను
అంత నిర్లక్ష్యం ఆ దేవుని వెతకడానికి దేవుని వెతకడానికి వచ్చేది. నా కోసం వస్తున్నావా, లేకపోతే నీ పక్కింటి కోసం, లేకపోతే దేవుని కోసం వస్తాను? దేవుని ఎందుకు వెతుకుతున్నాను? ఎందుకంత నిర్లక్ష్యం? దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన, దేవుని ఆరాధన ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకంత నీకు అజాగ్రత్త? ముక్కు పుడకపోతే భర్త కొడతాడు, ఇంటి దగ్గర అంటావు. మరి దేవుడు కొట్టడనే, ప్రేమిస్తాడనే నీ యొక్క అభిప్రాయం? ప్రేమిస్తున్నాడని అనుసా నీకు? ప్రేమిస్తాడు, కానీ అంతకంటే న్యాయంగా ప్రవర్తిస్తాడు. న్యాయవంతుడు కూడా మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం వద్దు. వెతుకుతున్నామంటే వెతుకుతున్నాం వద్దు. నేను అడిగినా, నేను ఒక అంకుల్ ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను. వాళ్ళ కుమారుడు ట్రైనింగ్ చేసి వచ్చాడు. మరి ఆ ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత సేవ చేయాలని ఆశపడుతున్నాడు. బ్రదర్ మీరు రండి, కొన్ని మాటలు చెప్పండి, బలపరచండి, మీతో పెట్టుకొని వెంట తిరగండి అని ఆయన పిలిచి చాలా సేవ నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకున్నాను. నేను ఆ సహోదరునికి ఒకటే మాట చెప్పాను, దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని బ్రతుకుతున్నట్లు వద్దు, జీవిస్తున్నామన్నంతగా జీవిస్తున్నామంటే వద్దు. దేవుని కొరకు సేవ చేయాలంటే నిన్ను నీవు త్యజించాలి, త్యాగం చేయాలి, ప్రాణం సహితం. నేను భయపడలేదు, ధైర్యంగా సేవ చేయి. ఆ రకంగా నువ్వు సమర్పించుకొని ప్రభు కొరకు నువ్వు నడవాలి అని నా జీవితంలో ప్రభు చేసిన కొన్ని మేలు సాక్ష్య రూపంలో సహోదరునికి చెప్పాను. ఆ అంకుల్, ఆ బ్రదర్ ఎంతో సంతోషపడ్డారు, ఎంతో ఆనందపడ్డారు. నిజంగా నాన్న, ఇదిగో అన్నలాగా నువ్వు దేవుని సేవ చేయాలి. ఈ లోకంలో సేవకులు ఎందరో ఉన్నారు, వెతికేవారు ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. కానీ ఏదో వాళ్ళు ఎదుగుతున్నారు కదా, మనం ఎదుగుతున్నాం, వాళ్ళు చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోతాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనం ఇదంతా ఆశీర్వాదం అయితే ప్రభువా వీరికంటే నన్ను ఎక్కువ ఆశీర్వదించు ప్రభువా. ఇదిగో నా పక్క కుటుంబం కంటే, పక్కింటి కంటే నేను ఒక మెట్టు ఎక్కువే ఉండాలి ప్రభువా. నా పిల్లలు ఇది ఉన్నతమై ఉండాలి ప్రభు. ఈ ఆశ అయితే మరి దేవుని కోసం వెతికే ఆశ ఉండదా? చెప్పండి, ఉండదా వెతికేది? మామూలుగా జాగ్రత్తగా వెతకాలి. అప్పుడు జాగ్రత్తగా వెతికితే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథంలో దేవుడు చెప్పిన మాట నేను ముగించబోతున్నా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము చదవం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవే. దేవుని జాగ్రత్తగా వెతికితే నువ్వు డబ్బుల కోసం పరిగెత్తనక్కర్లేదు, డబ్బులు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. యేసయ్యను జాగ్రత్తగా నువ్వు వెతికితే నీ అవసరతల కొరకు నువ్వు పరిగెత్తనక్కర్లేదు. ఆ అవసరతలే నేను నీకు తీరుస్తాను మహాప్రభు, నాకు అవకాశమే. అవి ఎత్తుకుంటూ వస్తాయి. నిజం, అవే నేను ఎత్తుకుంటూ వస్తాయి, నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తాయి. స్వస్థత కోసం స్వస్థత సేవని ఎక్కడికెక్కడికో పరిగెత్తలేదు. ఆ స్వస్థత నీ దగ్గరికి నడిచి వస్తుంది. స్వస్థత సేవలకు నువ్వు పరిగెత్తనక్కర్లేదు, నడిచిపోతుంది. స్వస్థత నీ ఎందుకు నడిచి వస్తుంది? నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికితే. ఈ రోజున స్వస్థత సేవ సహితం అయ్య బాబోయ్ వృద్ధులు రావద్దండి,
పిల్లలు రావద్దండి అన్నారు. జనం దువ్వుతున్నారా, రావద్దు చర్చికి, చాలా రావద్దు. ప్రకటనలో చెప్తా ఉంటారు, స్వస్థత కొరకు గర్వం పెట్టింది శాల. ఏమైంది? ఇప్పుడైనా తెలిసిందా స్వస్థత శాల దాని ముఖ్యం రక్షణశాల అని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి, స్వస్థశాల ముఖ్యమా, రక్షణశాల ముఖ్యమా? రక్షణశాల. అంత తర్వాత నువ్వు వద్దనే స్వస్థత వీళ్ళు వెతుక్కుంటూ వస్తానని చెప్తాను. నాకు ఎదుగురు బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం స్వస్థశాలను కంటే. ఎందుకని అదే గ్రంథంలో, అదే సామెతల గ్రంథంలో అంటారు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. 25వ వచనం అనుకుంటా, ఎన్ని? 35. నన్ను కనుగొనేవారు అంటే మనకు జీవం కలగాలి, అనగా జీవం పోయాలి, పొందుకోవాలంటే దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. అజాగ్రత్తతో వెతుకొద్దు. వెతుకుతున్నానంటే ఉన్నట్టుగా వెతుకాదు, వద్దు. ఆ వెతుకుట దేనికి ప్రయోజనం? ఎవరిని మెప్పించడానికి? ప్రభువును మెప్పించు. జాగ్రత్తగా వెతికి నువ్వంటే మెచ్చుకోవాలి. నా కుమార్తె అవ్వా ఎంత జాగ్రత్తగా నా కొరకు ఈ లోకంలో నన్ను వెతుకుతూ, నా కొరకు జీవిస్తూ, నా సాక్షిగా బ్రతుకుతుంది. దేవుడు మెచ్చుకోవాలి. నా కుమారుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతున్నాడండి. ఈయన అవసరతలన్నీ తెచ్చాల్సిందే. పాపం కొన్ని సందర్భాల్లో పని కూడా వెళ్ళలేకపోతున్నాడు, కొంచెం బలహీనంగా ఉన్నాడు. ఇదిగో నా దాసుని ఇంటికి వెళ్ళి నేనే అవసరతలు తీర్చాలి. నా దేవుడు సహాయం చేస్తాడు, మన దేవుడు సహాయం చేస్తాడండి. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని జాగ్రత్తగా వెతికితే దేవుడు అద్భుతంగా దేవుని యొక్క ఐశ్వర్యం, ఘనత, కలిమి, లేని కాదు, కలిమి, మిగులు, ఘనత, మంచి పేరు, ప్రఖ్యాతులు దేవుడు మనకు కలగజేస్తాడు. అంతకంటే ప్రాముఖ్యం ఆయన జీవమును కనుగొంటాం, ఆయన జీవంలోనికి ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ముందుగా వెళ్తాడు, నీకు ముందుగా వెళ్ళి నీకు ఏది కావాలో అది చేస్తాడు. అది మెత్తగా ఉంటే సహాయం చేస్తాడు, అది అవసరతగా ఉంటే నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. లేదు అది లోపట అంధకారంలో ఉందా, రహస్య స్థలంలో ఉందా, అది ఎక్కడ ఉందా, అంధకార నిధులను కూడా నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. రహస్య స్థలంలో దాగి ఉన్నటువంటి వాటిని కూడా వెనక్కి తీసుకొని నీ దగ్గర తీసుకొని, నీ కుటుంబం దగ్గర తీసుకొస్తాడని. అలాంటి భక్తి జీవితం, భయభక్తి కలిగిన జీవితం, దేవుని జాగ్రత్తగా వెతికే భక్తి జీవితం మనకు కావాలి. జ్ఞాపకం చేసుకుందామని జాగ్రత్తగా వెతుకుదాం. ఆశమాసిగా ప్రభువుని వెతకండి. మంచి దేవుడు, మన దేవుడు ప్రేమిస్తున్నాడని ఆయన ప్రేమను అలుసుగా తీసుకోవద్దు. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని లేక దేవుడిచ్చిన మనకు ఆయుష్ను సద్వినియోగం చేసుకుందాం. ప్రభులో మరింతగా ఆశీర్వదించబడదాం, దీవించబడదాం. కనుక జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్తగా వెతకాలి. వెతికిన వారు ఏం చేయాలంటండి? మీరు జాగ్రత్తగా వెతకడానికి వచ్చారు అంతేనా? జాగ్రత్తగా వచ్చారా? జాగ్రత్తగా వెతకడానికి వచ్చారా? వెతుకుదామంటే వెతుకుదామని వెతుకు వచ్చారా? జాగ్రత్తగా దేవుని సొంతం చెప్పండి, హల్లెలూయా. కొందరు నేను కొంచెం అజాగ్రత్తగా వచ్చినా అన్నట్టుగా పాపం వాళ్ళు చెప్పలేకపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చారు కదా, మరి జాగ్రత్తగా వెతకడానికి వచ్చిన వారు శ్రద్ధగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చక్కగా, నీవు నీ దేవుడైన యెహోవా మాట దేవునికి స్తోత్రం. ఎలా వినాలంటండి? జాగ్రత్తగా వెతుకుతున్న మనము దేవుని మాటలు శ్రద్ధగా ఈ చెవుల విని, ఈ చెవుల విడిచిపెట్టకూడదు. ఇక్కడ విన్నదాన్ని సరాసరి ఇక్కడి లోపలికి తీసుకొని పోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఏదది?
హృదయం. ఈ హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడు ఈ హృదయంలో ఈ హృదయంలో నుంచే కదండి మొత్తం ఉండే అంటారు కదా, ఆ రక్తం ఎక్కడి నుంచి ప్రసారం అవుతుంది? హృదయంలో నుంచే కదా. అంటే ఈ గుండెల్లో ఈ హృదయంలో ఉంటే అది ఆ మాటలు భద్రంగా దాచబడి ఉంటే ఇది నరనరలోనికి, ఎముకల్లోనికి, మూలుకల్లోనికి, శరీర అవయవ భాగంలోనికి చొచ్చుకొని పోయి ఈ దేవుని మాటలు విన్న దేవుని మాటలు నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాయి, సంతోషాన్ని కలగజేస్తాయి, నెమ్మదిని కలగజేస్తాయి, స్వస్థతను కలగజేస్తాయి. విన్నవి వదిలిపెట్టకూడదు, జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. జాగ్రత్తగా వెతకనికి వచ్చిన నీవు శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఏం మాట్లాడుతున్నాడు నా దేవుడే వినాలి. ఏ వాక్యంతో ఈరోజు నన్ను దర్శించలై ఉన్నాడు ఆ మాటను జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి అని నువ్వు శ్రద్ధగా వినాలి. వింటే అవే మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. ఆ భద్రపరచబడిన మాటల చేత నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, చదువుకోనికి వెళ్ళినా, ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళినా నువ్వు అవి నెమరు వేసుకుంటా ఉంటావు. ఎందుకంటే అక్కడ నుంచి ప్రసారం అవుతా ఉంటాయి మాటలు. శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా ఆలకించి తన చదవలేక నేను ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అనుసరించి నడుచుకోనాలి. జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతకడానికి వచ్చిన నీవు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న నీవు దేవుని మాటల ప్రకారముగా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు భూమి మీద మంచి పదార్థాలు మనం భుజిస్తాం. ప్రియదేవుడా, జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రేమించే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడుతున్నటువంటి కష్టాలను చూసే మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు కృంగిపోయి ఉంటే ఆయన నువ్వు దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. భయపడబాకు, జాగ్రత్తగా వెతుకు, శ్రద్ధగా విన్న దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆ మాటల ప్రకారంగా అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి విన్నవి విన్నట్టుగా గుండెల్లో పెట్టుకోవడం కాదు, ఆ మాటలు మన జీవితంలో అనువదించుకోవాలి, అనుసరించాలి. ఆ మాట ప్రకారంగా బ్రతకడానికి, జీవించడానికి మనం పూనుకోవాలి. అన్నిటినా కొన్నిటినా అక్కడేమన్నాడంట, మరొకసారి చదవండి. విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ ఒకటి కాదు, రెండింటిని కాదు, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఏం చేస్తాడంటే మన దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చుగా దీవిస్తాడండి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అంత గొప్ప దేవుడు. అది కింద చదువుతూ వెళ్తే ఆయన అంటాడు, నువ్వు పొలంలోకి వెళ్ళినా ఆశీర్వదించబడతావు, వెలుపలికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు, నీవు పనిచేస్తున్నా దీవించబడతావు, నీ యొక్క పిండు పిసుకు తొట్టి దీవించబడుతుంది, పిండి దీవించబడుతుంది, నూనె దీవించబడుతుంది, నీవు చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. నీ విరోధులు
మీ దగ్గరకై ఒక మార్గము గుండా వచ్చి అనేక మార్గాల గుండా పారిపోతారు. నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ కింది వాడిగా ఉండవు. అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవాడిగా ఉండవు. ఎంత అద్భుతమైన దేవుని మాటలండి. ఊరికి వింటాం. ఇది ఆ దేవుడు మామూలుగా చెప్పాడండి, దేవుడు వాక్యంగా చెప్పాడండి, జరుగుతాయా? అయ్యో ఎంత గొప్ప విశ్వాసం. ఏమండి, దేవుడు ఊరికే చెప్తాడా? ఏమండి, దేవుని మాటలో ఒక సున్నైనా పొల్లైనా ఓదో తూచా తప్పక నెరవేర్చబడతాను. అయితే మనలోనే లోపం ఉంది, అది సరి చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదాలు పొందాలి, దేవుని దీవెనలు మనం అనుభవించాలి. అలాగా ముందుకు వెళ్ళగలిగిన వారంగా ఉంటే దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. కానీ చాలా మంది కుడిమకు ఎడమకు లేక అటు ఇటు తొలగిపోతూ అన్ని జనుల ఎదుట అవమానపరచబడుతున్నారు, ఎగతాళి చేయబడుతున్నారు. అన్ని జనుల మధ్య, అనేకుల మధ్య మనుషులు హేళన చేయబడుతున్నారు, అపహాస్య చేయబడుతున్నారు. వాళ్ళు చేయబడుతున్నారంటే ఓకే, ఒకవేళ మనం చేసిన తప్పిదానికో మనం చేసిన నాకున్న బలిగిందనుకో, కానీ మన ద్వారా దేవుడు కూడా అవమానపరచబడుతున్నాడు. ఎంతవరకు న్యాయమండి? మనం చేసిన దానికి ఆయన అవమానపరచబడడం. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, సమస్త జనముల కంటే నేను హెచ్చుగా దీవిస్తా, నీ కుటుంబాన్ని హెచ్చుగా దీవిస్తా. నా కుమార్తె, నువ్వు వెళ్ళే చోటికి, వెలుపలికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా ఏం చేస్తున్నా నేను దీవిస్తా, ఉన్నతంగా ఆశీర్వదిస్తాను నీ కుటుంబాన్ని దేవుడు చెప్తూ ఉంటే, మరి అట్టి దేవుణ్ణి రెండు భయభక్తులు కలిగి దేవుని మాట వినటానికి, వెనకటానికి, శ్రద్ధగా వినకపోవటానికి, ఏమంటే ఆయన సన్ని నడుచుకోకపోలేదు కదా పోవడానికి కారణం అయితే ఒకసారి ఆలోచించేయండి. దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేస్తున్నాం. అందుకోసమే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. పైనో కిందనో ఉంది, నాకు వేరుగా ఉంది మీరు ఏమి దేవుళ్ళలోనే ఉండాల్సిందే. దేవుళ్ళలోనే ఉండి, అలాంటి దేవుళ్ళో ఉంటే ఎలా ఉండాలంటే అది కూడా దేవుని మాట మనం జాగ్రత్తగా శ్రద్ధగా విని, దేవుని జాగ్రత్తగా వెతికి, దేవుని ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటే మన భక్తి ఏ భక్తిగా మార్చబడుతుందో తెలుసా అండి? ఎలాంటి భక్తి అయి ఉంటుందో తెలుసా అండి? చివరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వెతికితే, శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఈ భక్తి సంతృష్టిని కలగజేస్తుంది, సంతోషాన్ని కలగజేస్తుంది, తృప్తిని కలగజేస్తుంది, నెమ్మదిని కలగజేస్తుంది, సుఖాన్ని కలగజేస్తుంది, సుఖ సంతోషాలను ఇస్తుంది. అటువంటి సంతృప్తికరమైన గొప్ప లాభసాధకమైన భక్తి జీవితాన్ని మనము జీవించాలి. ఇది మంచి లాభాన్ని తీసుకొని వస్తుంది. ఇలాంటి భక్తి, మామూలు భక్తి చాలా ఉంది, ఆ భక్తి పనికిరాదు. సంతృష్టి సహితమైన భక్తి కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన సంతృష్టి సహితమైన భక్తి కావాలి. అలాంటి భక్తి మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబము ఏం చేస్తుందంటే లాభాన్ని చేకూరుస్తుంది. దేవుడు ఈ మాటలు మనందరిలో దీవించి ఆశీర్వాదకరంగా మార్చును కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం.